హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం ఆర్బి సుధా మేడం అయితే ఉన్నారు ఆస్ట్రాలజర్ అండ్ అలాగే లైఫ్ కోచ్ సో మేడం తోని మాట్లాడి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్కారం అమ్మా. సో మేడం అటు లైఫ్ కోచ్ పరంగా మీరు ఎన్నో సార్లు మా ఛానల్లోనే ఎన్నో వీడియోస్ చెప్పడం అవును. జరిగింది అండ్ అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ పైన ఎన్నో వీడియోస్ చేశాము సో ఈ రోజు ఒక కొత్త కాన్సెప్ట్ గురించి తీసుకోబోతున్నాము అంటే పర్ఫ్యూమ్స్ కి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు అని చెప్పేసి నేను విన్నాను అంటే అవును. ఏంటి మ్యామ్ అది అంటే చాలా ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా విన్ అయ్యారు మీరు ఫస్ట్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ దట్ థ్యాంక్ యూ. సో ఈ రోజు ఏం చెప్పబోతున్నారు పర్ఫ్యూమ్సా సీరమ్సా ఏం చెప్పబోతున్నారు ఈ రోజు ఇవాళ ఒక టాపిక్ తీసుకుందాం. నీ ఇష్టం, ఏ టాపిక్ అయినా పర్వాలేదు. యా యాక్చువల్గా ఏదైనా చెప్పగలను. బికాస్ ఏంటంటే ఓకే ట్రైనింగ్ ఆల్మోస్ట్ నేను 10 years నుంచి చేస్తున్నా. ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ఏంటంటే చాక్లెట్ మేకింగ్ ట్రైనింగ్ నుంచి మొదలెట్టాను ఓకే అనమాట. చాక్లెట్ మేకింగ్ అనేది ఏంటంటే అందరికీ ఇష్టం కూడా ఫస్ట్ అవును చాక్లెట్స్. అండ్ ఆల్సో ఏంటంటే ఉత్తిని చేసేసి ఇచ్చేయడం కాకుండా దానిలో మార్కెటింగ్ టెక్నిక్స్ కానీ, దానిలో ర్యాపింగ్ టెక్నిక్స్ కానీ, అలాగే మనం చాక్లెట్ బొకేస్ చేయడం కానీ, నేను షాప్స్‌లోనూ పెట్టున్నాను. ఎప్పటినుంచో చేస్తున్నాను కదా! 5 స్టార్ హోటల్స్‌కి ఇచ్చున్నాను. చాలా వాళ్ళకి సప్లై కూడా చేస్తున్నా. బట్ ఎక్కువ నేనేంటంటే ట్రైనింగ్‌లోనే ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ కనుక ట్రైనింగ్‌లోనే ఎళ్ళాననమాట. ఓకే దాని తర్వాత బేకింగ్ అయింది. బేకింగ్ తర్వాత కాస్మెటిక్స్ మొత్తం నేర్పుతాను. ఇంక్లూడింగ్ మేకప్ కూడా. సో, ఇప్పుడు ఐ మేకప్ గానీ, ఐ షాడోస్ కానీ అవన్నీ కూడా కాజల్, లిప్‌స్టిక్స్, సోప్స్. సోప్స్‌లోనే మనకి 3, 4 ఇవి ఉన్నాయన్నమాట. టెక్నిక్స్ అంటే 3, 4 క్లాసెస్ ఉంటాయి. అంటే ఏంటి మనం ఏంటంటే ఇక్కడ నేర్చుకోలేదు. మనం ఇంటర్నేషనల్‌గా నేర్చుకున్నాం కనుక కొంచెం తేడా ఉంటుంది. మనకి హోమ్ మేకర్స్ దగ్గర ఇక్కడే హైదరాబాద్‌లోనే నేర్చుకుని చేయట్లేదు. ఇంకోళ్ళకి నేర్పట్లేదు అనమాట. అందుకని చాలా అంటే మనం చెప్పే టీచింగ్ విధానంలో కూడా తేడాలుంటాయి. అలాగే ఇవన్నీ ఏంటంటే మనం నేర్పేది కూడా ఇప్పుడు హెయిర్ ఆయిల్స్ చెప్పావు ఇందాక. సీరమ్స్ అన్నావు, పర్ఫ్యూమ్స్ కూడా చేస్తారు షాంపూస్, సీరమ్స్, పర్ఫ్యూమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ ఏంటంటే మన ఇంట్లోంచే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఓకే అండ్ ఆల్సో నువ్వు ఇందాక అవార్డ్ అన్నావు కదా! నాకు ఫ్లవర్ మేకింగ్‌లో యా ఇంటర్నేషనల్ అవార్డ్ ఉంది. వెడ్డింగ్ కేక్స్ ప్లస్ ఫ్లవర్స్ అంటే ఫ్లవర్ బొకే, ఎడిబుల్ ఫ్లవర్ బొకేస్ అనమాట. అవి పిక్చర్స్ నేను పంపిస్తాను. యాక్చువల్‌గా chocofantasy.in అనేది నా వెబ్‌సైటు. దాంట్లో కూడా చూసుకోవచ్చు. అలాగే ఓకే నాకు ఎల్ఎంఎస్ కూడా ఉంది. అంటే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. అదేమో ఆల్రెడీ ఆ వెబ్‌సైట్‌కెళ్తే ఈ వెబ్‌సైట్‌కెళ్తే డైరెక్ట్‌గా వాళ్ళు ఏ క్లాస్ కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఎందుకంటే నేను హార్పిక్ నుంచి, విమ్ లిక్విడ్ నుంచి అన్నీ కూడా నేర్పుతా. ఓకే ఇప్పుడు అంటే లైజాల్, ఫినాయిల్ ఇవన్నీ కూడా ఫార్ములేషన్సే కదా! మ్మ్. శానిటైజేషన్ కూడా నేను నేర్పిన రోజులున్నాయి. ఓకే ఎందుకంటే కోవిడ్ మూలాని అది అవును ప్రాబ్లమ్ అయింది కదా! లేకపోతే అంతకుముందు శానిటైజర్ అంటే ఎవరికీ ఏం తెలీదు. సో, నేను ఎప్పటినుంచో బికాజ్ నాకు సోప్స్ అంటే ఎందుకు అలా ఉన్నాయి, కొన్ని సోప్స్ ఏమో ఇలా ఉన్నాయి, కొన్ని సోప్స్ ఇలా ఉన్నాయని ఒక క్యూరియాసిటీ అనమాట. అలా ఓకే వచ్చి నేను అన్నీ నేర్చుకోవడం. అంటే అన్ని ఫార్ములేషన్సే కనుక ఈజీగా నేర్చుకోవడం అనేది జరిగింది. తర్వాత ఇప్పుడు మనం మాట్లాడేది పర్ఫ్యూమ్స్ గురించి. పర్ఫ్యూమ్స్ ఏంటంటే చాలా ఈజీగా ఇంట్లోంచి మనం చేసుకోవచ్చు. అంటే మెటీరియల్ చాలా ఈజీ యాక్చువల్‌గాను. 10 నిమిషాల్లో 10 పర్ఫ్యూమ్స్ చేసేయొచ్చనమాట. 10 నిమిషాల్లో ఆ! నిమిషాల్లో ఒక పర్ఫ్యూమ్ అయిపోతుందా ఆ! వావ్ అంత ఈజీ అనమాట. నేర్చుకుంటే కరెక్ట్ పద్ధతి ఉండాలి దేనికైనా. అంత ఈజీ అంటే మనకి ఫస్టు కరెక్ట్ ట్రైనర్ దొరకాలి. ఆ ట్రైనర్ కరెక్ట్‌గా చెప్పడం జరగాలి. ఆ చెప్పడం జరగదు. ఫార్ములేషన్ దొరకాలి. ఆ ఫార్ములేషన్స్ అయిన తర్వాత కరెక్ట్ మనకి సప్లయర్ దొరకాలి. సప్లయర్ దొరికిన తర్వాతే మనకి ఇవన్నీ ఒక సర్కిల్ అది. సర్కిల్ అవును అది అయిన తర్వాతే మనకన్నీ వస్తాయి. ఇంటర్నేషనల్ పర్ఫ్యూమ్స్ అంటే బోలెడన్ని ఉన్నాయి కదా! మనకి. అన్నీ ఎక్స్‌పెన్సివ్ కదా! నేను ఒకసారి ఇలాగే నా కొడుక్కి కొనడం జరిగిందనమాట ఆన్‌లైన్‌లో. ఎంత ఒక చిన్న ఒక 30 చిన్న ఎంఎల్ 30 ఎంఎల్ బాటిల్ 3000, 4000 ఎప్పుడు 10 ఏళ్ల క్రితం. అవును అప్పటి నుంచి అంతే అప్పుడు ఉంది బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ కొని అప్పుడు అన్నా ఎందుకు చేయకూడదు ఇంట్లో అన్న ఒక ఆలోచనొచ్చి ఇంక ఓకే నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. చాలా ఈజీగా చేయొచ్చు. ఇది కూడా నేనిప్పుడు పర్ఫ్యూమ్స్ నేను చూపెట్టేది కూడా ఆల్మోస్ట్ నేను 2 ఇయర్స్, 3 ఇయర్స్ బ్యాక్ చేసింది. దీంట్లో ఏంటంటే పర్ఫ్యూమ్స్‌లో మనకి ఏది ఆహ్, చెడిపోదు. అంటే ఏంటంటే ఎక్స్‌పైరీ డేట్ అంటూ పెద్దగా ఏమి ఉండదు అందులో. మ్మ్. సో, ఏంటంటే మనకి మెటీరియల్ దొరకాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ మెటీరియల్ కూడా ఇప్పుడేమైంది బికాస్ ఆఫ్ మన ఇంటర్నెట్ బూస్ట్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. గూగుల్‌లో దొరుకుతున్నాయి, మనకు అమెజాన్‌లో దొరుకుతున్నాయి. అలాగే తక్కువకు కావాలంటే అంటే మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్ చేయాలి అంటే ఏ రేట్‌లో ఏం దొరుకుతున్నాయి, ఎలా దొరుకుతున్నాయి, మనం ఎలా వాళ్ళకి తిరిగి ఇవ్వాలి. ఇది మోస్ట్ బడ్జెట్ లో ఇంపార్టెంట్. చూసుకుంటున్నారు నేర్చుకోవడం అదొకటి కాకుండా ఇవన్నీ కూడా చేయొచ్చు. అలాగే ఏంటంటే రూమ్ ఫ్రెషనర్స్ చేస్తాను అలాగే. అంటే ఫేస్ మిస్ట్, బాడీ మిస్ట్ అలాగే ఏంటంటే మనకి బ్రైడల్ మిస్ట్‌లన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా ఇంట్లోనే చేస్తాం. ఆహ్, బాత్రూమ్ ఫ్రెషనర్, రూమ్ ఫ్రెషనర్ కూడా చేస్తాం. అలాగే ఏంటంటే
సాచెస్ ఉంటాయి కదా, వ్యాక్స్ సాచెస్ అంటాం అనమాట. వ్యాక్స్ అంటే మనకి ఇప్పుడు సోయా వ్యాక్స్ అది దొరుకుతుంది. అది పర్ఫ్యూమ్ చేసి ఓకే. పర్ఫ్యూమ్ సాచెస్ అనమాట. ఆ పర్ఫ్యూమ్ సాచెస్ కూడా మనం ఏంటంటే మన బట్టల్లో పెట్టుకోవచ్చు. హ్మ్. మనకి బట్టల్లో ఏంటంటే చాలా రోజులు నేనైనా సరే ఆ శారీస్‌ని అలా వదిలేస్తూ ఉంటాననమాట. ఏదో కట్టిన చీర మళ్ళా ఎందుకు కట్టాలి అన్నట్టు. సో, ఇవన్నీ ఫ్రెష్‌గా ఉంచుతుందనమాట. ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. నేర్చుకోవడంలో ఎల్ఎంఎస్ ఉంది. మనకి మన దగ్గరికొచ్చి నేర్చుకోవచ్చు. కానీ సింగిల్‌గా అయితే నేర్పను గానీ క్లాసెస్ నేను ఆన్‌లైన్ క్లాసెస్ తీసుకుంటాను. జూమ్ క్లాసెస్ తీసుకుంటాను. నేను చెప్పినట్టు ఎల్ఎంఎస్ ఉంది. లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. నా వెబ్‌సైట్‌లో chocofantasy.inలో దాంట్లోంచి నేర్చుకోవచ్చు. నేర్చుకుని ఏంటంటే మార్కెటింగ్ చేయొచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే హోమ్ ప్రూనర్స్‌గా మనకి ఇంట్లో కొంచెం టైం ఉన్నప్పుడు ఇవి చేసి పెట్టేసుకుని, ఎందుకంటే వీటికి నేను చెప్పినట్టు ఎక్స్‌పైరీ డేట్ లేదు. ఇవి పాడైపోయే వస్తువులు కాదు. నేను కూడా చూస్ చేసుకునేది ఎప్పుడు అలాగే చూస్ చేసుకుంటా. ఏది పాడైపోదు, ఏది లాంగ్ టర్మ్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఎప్పటికైనా లాంగ్ టర్మే కావాలి. ఇప్పుడు చేసి ఇప్పుడే అయిపోయేటట్టు కాదు కదా! సో, ఇవన్నీ లాంగ్ టర్మ్ ఉంటాయి కనుక ఇవన్నీ ముందే చేసి పెట్టుకుని, అంతగా మీరు బిజినెస్ చేయొద్దు, నేను చేయడం నేర్చుకోవాలి అనుకున్నప్పుడు చాలామందొస్తారు అలా కూడా. పక్క వాళ్ళకి గిఫ్ట్‌లు ఇవ్వచ్చు కదా! అవును. బోలెడంత డబ్బు సేవ్ అవుతుంది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అరే నేను నా అంతట నేను చేసి ఇచ్చాను మీకు అని. ఆ! ఆ! అండ్ ఆల్సో ఏంటి ఒక్కొక్కటి 5,000, 6,000, 10,000, 50,000 వరకు కూడా ఎళ్తది. అవును. మళ్ళీ పర్ఫ్యూమ్ చాలా క్వాంటిటీ కూడా చాలా తక్కువుంటుంది. తక్కువుంటుంది. అది మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఇంకా లైట్‌లే పర్ఫ్యూమ్ లేకపోయినా పర్వాలేదు అనుకునే స్టేజ్‌కొచ్చేసారు. స్టేజ్‌గా. అలా అంటే ఏంటంటే ఇంకా అత్తరు కూడా చేయొచ్చు మనం. అత్తరు నేను బోలెడన్ని చేస్తున్నాను. వావ్! నాకిప్పుడు కనిపియలేదు మీకు చూపిద్దామంటే బోలెడన్ని ఓకే. అత్తర్‌లో కూడా ఏంటంటే డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయన్నమాట. హ్మ్. అన్ని మెథడ్స్ వచ్చు నాకు. పర్ఫ్యూమ్ కంటే ఇంకా అత్తర్ ఇస్ అదే లైక్ ఇప్పుడు చూడు ఎలా ఉంటుందో. పర్ఫెక్ట్. అదే ఇది పర్ఫ్యూమ్ చూడు ఎలా వస్తుందో అసల. అంటే ఏంటంటే పర్ఫ్యూమ్ ఎలాగా ఓకే. ఎలాంటి గ్యాస్ లేదు అందులో. ఓన్ గ్యాస్ ఉండదు కానీ ఎలా డిస్పర్స్ అవుతోంది. హ్మ్. అండ్ కొంచెం పర్ఫ్యూమ్‌కి రూమ్ అంతా స్మెల్ వస్తోంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎన్ని రోజులుంటుంది అంటే ఎంతసేపు రోజులు కాదు. ఇది ఇందులో ఉంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. అంటే ఎక్స్‌పైరీ అనేది మనం ఎక్కువ పెట్టం. 3 ఇయర్స్, 4 ఇయర్స్ చెప్తాము. 5 ఇయర్స్ వరకు కూడా ఉంటుంది. ఓకే. అంటే ఇది మనం వేసుకున్నప్పుడు ఎంతసేపు ఉంటుంది అనేది వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు డిపెండింగ్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద పర్ఫ్యూమ్ అంటే లోపల మనం వేసిన పర్ఫ్యూమ్ బట్టి, దాంట్లో వేసిన సెంట్‌ని బట్టి ఒక్కొక్కసారి 2, 3 పర్ఫ్యూమ్స్ కూడా నేను కలిపేస్తా. అంటే ఆహ్, ప దానికి బేసు అంటే ఏంటంటే దానికి దొరికే పర్ఫ్యూమ్ అంటే స్మెల్ మన ఫ్రేగ్రెన్స్ అనుకుందాం కాసేపు. అది 2, 3 కలిపినప్పుడు ఏమవుతుందంటే చాలా సేపు ఉంటుంది. ఇప్పుడు బయట కొనుక్కునేవి ఎంతసేపు ఉంటాయి? ఒక 2 గంటలు, 3 గంటలు. ఆ 2 గంటలు అయ్యో! మీరు చాలా చెప్తున్నారు. 1 అవర్ పెట్టుకొని మళ్ళీ ఇంటికెళ్తే మళ్ళీ బయటకెళ్ళి స్మెల్ రాదు. ఇది 12 గంటల వరకు ఉంటుంది. వావ్! అండ్ ఆల్సో డిపెండింగ్ ఆన్ ద హ్యూమిడిటీ అన్నమాట మనకి. హ్మ్. హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం తగ్గుతుంది కానీ ఈజీగా మోర్ దెన్ 12 అవర్స్ ఉంటుందన్నమాట. ఓకే. డిపెండింగ్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫ్రేగ్రెన్స్ యూ హ్మ్. ఆర్ యూజింగ్ ఇన్ దట్. సో, దీంట్లో ఫార్ములేషన్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. సో, మన దగ్గరికి నేర్చుకున్న వాళ్ళకేంటంటే మనం ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓహ్! ఏ మోతాదులో దొరుకుతుంది, ఏ రేట్‌లో దొరుకుతుంది, తర్వాత మీరు ఏ రేట్‌లో వాళ్ళకి అమ్మగలుగుతారు. టోటల్లీ ఈజీ చేసేస్తున్నారింకా. అంతే. ఏ దాని కోసం అయ్యో! ఎక్కడ ఎక్కడ అని వెతుక్కోవాల్సిన పని లేదు. వెతుక్కోక్కలే. అండ్ బ్రాండింగ్ కూడా ఎలా చేయాలి? ఎలా బ్రాండ్ చేయాలి? ఎలా వెళ్ళాలి? దీనికి ఏమేమి లైసెన్సెస్ తీసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుందనమాట. మొత్తం బిజినెస్ ఎట్లా చేయాలి అనేది స్టార్ట్ చెప్పడం టు ఎండ్. ఎండ్. హ్మ్. అది చెప్పడం జరుగుతుంది. ఇది చూసావు కదా! స్మెల్ ఎంత బావుందో ఇది. ఇక్కడి వరకొస్తుంది మ్యామ్. అదే. అలాగే ఏంటంటే ఈ క్లాస్‌లో మనకి ఇది కూడా ఉంది. సాలిడ్ పర్ఫ్యూమ్ అనమాట. ఈ మధ్య ఎక్కువ విన్నా మేడం. ముందు నాకు సాలిడ్ ఇదిగో పర్ఫ్యూమ్ అనేది తెలీదు ఇలా యాక్చువల్లీ. ముట్టుకుంటే ఇలా వెళ్ళిపోతోంది చూడు. హ్మ్. చూడడానికి గట్టిగా ఉంది. చూసారా? ఇది ఇక్కడ రాసుకోవాలనమాట. దీంట్లో ఏంటంటే ఎసెన్షియల్ ఆయిల్ ఏస్తాము. ఇట్లా ఏసుకోవాలి. అది పర్ఫ్యూమ్. ఓకే. సో, దీంట్లో ఏంటంటే మనం ఎసెన్షియల్ ఆయిల్ ఎక్కువ వేస్తామనమాట. ఎక్కువ ఎసెన్షియల్ ఆయిల్స్ అంటే ఏంటంటే స్మెల్ ఎక్కువ ఉండదు. ఫ్రేగ్రెన్స్ ఆయిల్స్‌కి స్మెల్ ఎక్కువ ఉంటుందనమాట. ఓకే. సో, మన ఇంటర్నేషనల్ పర్ఫ్యూమ్స్ నేను గుచ్చి నుంచి అన్నీ చేసేస్తున్నాను ఇప్పుడు. డేవిడ్ ఆఫ్ కూల్ అంతా అన్నీ చేస్తా. మొత్తం అనమాట. ఏ పర్ఫ్యూమ్ చేయమంటే అది చేసేస్తాము. ఓకే. దాని ఆహ్, ఫార్ములా అన్నీ తెలిసేసుకొని ఇంకా ఇంట్లోనే. ఈజీ అంతే. ఫార్ములా తెలియడమే కదా! హ్మ్. దాని తర్వాత ఇంకా మిగతావన్నీ ఈజీయేగా. పర్ఫెక్ట్ మ్యామ్. అదే చాలా ఈజీ కూడాను ఇది చేయడం మనకి. టెక్నిక్ కరెక్ట్‌గా తెలిస్తే తెలిస్తే అంతే. హ్మ్. ఇది కూడా చూసారంటే ఇది కూడా చేసి ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ పైన అవుతోంది. అవ్ హ్మ్. ఎలా డిస్పర్స్ అవుతోంది అంటే గాల్లో కలుస్తోంది. అవును. అండ్ పర్ఫ్యూమ్ వెదజల్లుతోంది. ఇది అవును. డేవిడ్ ఆఫ్ ఇక్కడి కూల్. వరకొస్తుంది యాక్చువల్లీ నాకు ఆ! స్మెల్. డేవిడ్ ఆఫ్ కూల్ అనుకుంటా ఇది. స్మెల్ ఎంత వరకు వస్తోంది చూడు. లైట్ కూల్ స్మెల్ వస్తోంది.
కొద్దిసేపటి తర్వాత ఐ కెన్ సెన్స్ ద స్మెల్. మీరు అంతే మాట్లాడుతున్న కదా! మధ్యలో ఫీలింగ్ ఇట్ ఫర్ సమ్ టైమ్. అది వస్తుందనమాట. సో, ఇలా ఎవరికైనా క్లాసెస్ కావాలంటే తప్పక మనని కాంటాక్ట్ చేశారంటే వాళ్ళకి క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఓకే. అలాగే ఏంటంటే జూమ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎల్ఎంఎస్‌లో కూడా వాళ్ళు చూసుకోవచ్చనమాట. అండ్ నాట్ వెరీ ఎక్స్‌పెన్సివ్ క్లాసెస్ ఇవి. క్లాసెస్ చెప్పడం. బిజినెస్ పరంగా వెళ్ళాలి అంటే కొంచెం ఎక్కువవుతుంది కనుక, లేకపోతే ఆల్మోస్ట్ లైక్ 2000, 3000 రేంజ్‌లోనే ఉంటుందనమాట. ఓకే. సో, ఎక్కడ ఏమి దొరుకుతాయి? రీజనబుల్ రేట్స్. రీజనబుల్ రేంజ్‌లోనే ఉంటుంది. తర్వాత వాళ్ళు కొనుక్కొని ఎక్కడ కొనుక్కోవాలి? ఎలా చేయాలి? ఏంటి అని. దాంట్లో ఏమేమి ఉంటాయంటే అత్తర్ చెప్తాం, రూమ్ ఫ్రెషనర్ చెప్తాం, దెన్ బాడీ మిస్ట్ చెప్పా కదా! ఫేస్ మిస్ట్, సాలిడ్ పర్ఫ్యూమ్ హ్మ్. ఇవన్నీ చెప్తాం. అండ్ ఇంటర్నేషనల్ పర్ఫ్యూమ్స్ ఒక 6, 7 ఎలా చేయాలి అనేది ఫార్ములేషన్స్ ఇస్తాం అనమాట. అండ్ దానికి సంబంధించి అవన్నీ ఎక్కడ దొరుకుతాయని కూడా చెప్తాం. ఓకే. సో, ఇంట్లోనే మనం పర్ఫ్యూమ్ చేసేసుకోవచ్చు. ట్రైనింగ్ బ్రాండింగ్ పర్ఫెక్ట్. కూడా చూసావు యాహ్! కదా ఇది. యాహ్! ఇలా ఇలా పెట్టుకోవడమే. హ్మ్. బ్రాండింగ్ కూడా చేసుకోవచ్చు మనం. ప్యాకేజింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. యూనిక్ ప్యాకేజింగ్ ఉంది. దాని మీద మన బాటిల్. లేబుల్ వేసుకోవడమే. లేబుల్ యాహ్! వేసుకొని ఇచ్చేసి దీంట్లో ఏముందో నేను చెప్పాను కదా! ఇదేంటి ఆహ్, కొంచెం జాగ్రత్తగా చేయాలి గానీ ఒక 10 నిమిషాల్లో 10 పర్ఫ్యూమ్స్ చేసేయొచ్చు హ్మ్. ఈజీగా. అంటే ఎక్స్‌పీరియన్స్ బట్టి అంతే వస్తూ అంతే. ఉంటది. స్పీడ్ అంతే. ఓకే. సో, థాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మాకు హెయిర్ ఆయిల్స్‌ని ఇంట్లో ఎలా చేసుకోవాలి? ఈజీ తప్పక. ప్రాసెస్ అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని తెలుసుకుందాం. తప్పక. సో, చూసారు కదా! ఇది ఇవాళటి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.